వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సహాయంతో వాక్య వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ విలువైన వాక్యమును విని దానిని నేర్చుకొని మాలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని సరిచేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రయత్నిస్తుండగా మా ఆత్మీయ జీవితంలో మీకు మరింత సమీపముగా మారుటకు అవసరమైన బలమైన సజీవమైన మీ వాక్యమును మాకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. వినుచున్న మీ పిల్లలకును వివరిస్తున్న నాకును మీ ఆత్మ నడిపింపును సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. ప్రతి విషయాన్ని దేవుడు మా కొరకు ఈ విధంగా రాయించాడు అని అంటే మా జీవితంలో బాగుపడుటకే ఇవన్నీ రాయించాడని నమ్మి విశ్వసించి మేము ఈ వాక్యమును నేర్చుకునేలాగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 65వ ఎపిసోడ్ నంబర్ 65లోనికి మనం వచ్చి ఉన్నాం. ఇంతవరకు గడిచిన 64 ఎపిసోడ్స్లో 27 అధ్యాయాలు మాట్లాడుకోవడం జరిగింది. గడిచిన ఈ భాగాలన్నిటినీ విభజించుకున్న విధానాన్ని బట్టి మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు చాప్టర్ నెంబర్ 15 వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16 నుంచి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21 నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటని, ఇప్పుడు వింటున్నాం 26 నుంచి 29వ అధ్యాయం వరకు ఉన్న భాగమే సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమని. ఇలా సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమను ఈ భాగంలో 26వ అధ్యాయం మనం ముగించుకోవడం జరిగింది. 27వ అధ్యాయం కూడా మనం ముగించుకున్నాం. ఈరోజు 28వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 28వ అధ్యాయంలో జరిగిన సంఘటన 27వ అధ్యాయం యొక్క కొనసాగింపు అన్న విషయం మనము మర్చిపోకూడదు. 27వ అధ్యాయం యొక్క కొనసాగింపు అనంటే 27వ అధ్యాయంలో రాజైన సిద్కియాతో అనేక విషయాలు ఇర్మియా గారు అటు యూదా దేశానికి, మోయాబు దేశానికి, ఎదోము దేశానికి, అమ్మోనీయుల దేశానికి, తూరు ప్రాంతానికి, సీదోను రాజ్యమునకు అన్ని దేశాలకు దేవుని యొక్క సువార్తను పంపించడం జరుగుతుంది. ఇది 27వ అధ్యాయంలో మనం చూసాం. దానితో పాటుగా 27వ అధ్యాయంలో రాజైన సిద్కియాతో ఇర్మియా గారు చెబుతున్నారు, దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూయించకు. ఈ కాలంలో నెబుకద్నెజరుకు లోబడి విధేయత చూపిస్తే ఈ దేశము స్థిరముగా నిలబడుతుంది. అలా లేకపోతే చెరలోనికి తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. సిద్కియా, నీవు, నీ ప్రజలు, నీ యాజకులు ఈ మాటలు వినాల్సిందే, నీ ప్రవక్తలు. అయితే సిద్కియా గారి కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఇదిగో 2 సంవత్సరాల లోపు చెరలోకి వెళ్ళిపోయారు. యెహోయాకీను అతని ప్రజలు, యెరూషలేము మందిరంలోని అనేక ఉపకరణములు అవన్నీ తిరిగి వస్తాయని అబద్ధాలు ప్రకటించే ప్రవక్తలు ఆ కాలంలో ఉన్నారు. ఇలా సాగిన
27వ అధ్యాయంలో ముగించుకొని మనం 28వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. చూద్దాం 28వ అధ్యాయంలో ఏముందో. ప్రారంభించుకుందాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. హనన్య అను ఒక వ్యక్తి, ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి. ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు అబద్ధ ప్రవక్తల పేర్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి జాబితాలో ఉన్నవాడే ఈ హనన్య అను వ్యక్తి. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడంటే గిబియోను వాడు. ఈ సందర్భం ఎప్పుడు చోటు చేసుకుంది అని అంటే సిద్కియా పరిపాలిస్తున్న ఆరంభంలో 4వ సంవత్సరం 5వ నెలలో చోటు చేసుకున్న సంఘటన ఇది. ఈ హనన్య ఎవరి కుమారుడు అంటే అజ్జూరు అను వ్యక్తి యొక్క కుమారుడు. యాజకుల ఎదుట ప్రజలందరి ఎదుట ఇర్మియా గారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడట హనన్య అను ఈ వ్యక్తి. ఇతను ఎంత తెగించింటే ఇలాంటి మాటలు ప్రకటిస్తున్నాడో అనుమతి లేకున్నా ఒకసారి మనం జాగ్రత్తగా చదువుదాం. అనుమతి అంటే దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క సెలవు, దేవుని యొక్క ఆజ్ఞ, ఇవేవి లేకుండానే దేవుడు బయలుపరచకపోయినా ఈ హనన్య దేవుని పేరు చెప్పి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి 2వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఏమని ప్రకటిస్తున్నాడు ఈ హనన్య? 2 సంవత్సరాలు ఎదురు చూడండి. ఈ 2 సంవత్సరాలు ఎదురు చూస్తే ఇర్మియా భుజాల మీద మోసుకొని ఉన్న ఆ కాడి ఏదైతే ఉందో ఆ కాడి బబులోను యొక్క రాజ్య భారమును చూపిస్తుంటే ఈ కాడిని తొలగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనే అబద్ధాలు చెబుతున్నాడు ఈ హనన్య. దీనితో పాటుగా క్రీస్తుపూర్వం 597లో యెహోయాకీనును అతని భార్యలను, అతని తల్లిని, అతని జనాంగాన్ని, యెరూషలేము మందిరంలో ఉన్న విలువైన సామాగ్రిని, ఇంకా అనేక మందిని చెరలోకి తీసుకెళ్లారు కదా. వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి వస్తారు, వెళ్ళిపోయిన వస్తువులు తిరిగి ఇక్కడికి తేబడతాయి, 2 సంవత్సరాలలో తిరిగి వస్తాయి అని హనన్య ఇర్మియా గారు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు ఇక్కడ. 5వ వచనంలో ఆ మాటలు వినిన తర్వాత అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను దేవుని మందిరములో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనడు, హనన్య, నువ్వు నాతో మాట్లాడేవి విషయాలన్నీ మంచిదే, అలా జరగాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఇర్మియా గారు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరంలో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనడు, అలాగున జరుగునుగాక అంటే అర్థమేంటి? ఆమేన్ అన్నాడు. అలాగున జరుగునుగాక, ఆ ప్రకారము జరుగునుగాక అన్నది ఇర్మియా గ్రంథంలో మనకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇంతకుముందు కూడా ఎక్కడైనా జరిగిందా ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఇర్మియా గారు అంటారు, ఆ ప్రకారము జరుగును కాక అని నేను అంటిని. దానికి అర్థం ఆమేన్ అని ఉన్నది. ఆమేన్ అంటే ఆ ప్రకారం జరుగును కాక. అది మాత్రమే కాదు, ఆమేన్ అన్న పదానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో చూద్దాం, ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి.
మేలు జరుగుతుంది అన్నప్పుడు ఎవరైనా సంతోషించాల్సిందే కదా. దాని ప్రకారంగానే నేను కూడా హనన్యా నువ్వు చెప్పినట్లు జరిగితే నేను ఆనందిస్తాను అంటున్నాడు ఇర్మియా గారు. ఏమని చెబుతున్నాడు? 28వ అధ్యాయం అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా 64 ఎపిసోడ్ విని దాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే 65లోకి రావాలి. మనకు ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చిందిగా. 64 ఎపిసోడ్లో ఏం విన్నామో మనం మర్చిపోయే అవకాశం ఉంది. ఎవరైనా 64 వినకుండా ఇప్పుడు 65 వింటుంటే దయచేసి ఒక్కసారి 64 కూడా విని దానితో పాటు 65వ ఎపిసోడ్ని వినాలని నేను కోరుచున్నాను. వింటుంటే పర్లేదు, ఇప్పుడు 65వ ఎపిసోడ్. కానీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 64, 65 రెండోసారి వినండి. అయితే హనన్యా మాట్లాడుతున్న మాటలు, ఇర్మియా గారు మాట్లాడుతున్న మాటలు ఎవరు ఎదుట మాట్లాడుతున్నారంటే అక్కడ నిలుచున్న యాజకులు, అక్కడ నిలుచున్న ప్రజలు. వినేదేమో యాజకులు, ప్రజలు, చెప్పేదేమో ప్రవక్తలుగా పిలువబడుతున్నవారు. ఒకరేమో అబద్ధ ప్రవక్త, మరొకరేమో దేవుని చేత పంపబడిన నిజమైన ప్రవక్త. అబద్ధ ప్రవక్త చెబుతున్నాడు 2 సంవత్సరాలలో మీ కష్టాలు తీరిపోతాయని. నిజమైన ప్రవక్త చెబుతున్నాడు 2 సంవత్సరాలు కాదు ఇది శిక్ష, ఏకంగా 70 సంవత్సరాలని మరొక ప్రవక్త చెబుతున్నాడు. ప్రజలు ఏ మాటను అంగీకరించే అవకాశం ఉంటుంది చెప్పండి? 2 సంవత్సరాలలో కష్టాలు తీరిపోతాయట అని ఒక ప్రవక్త చెబుతున్నాడు. దేవుని చేత పంపబడుతున్న ఇర్మియా గారు మాత్రము ఇది 2 సంవత్సరాలలో తీరేది కాదు, 70 సంవత్సరాల కాలం పట్టేది అని చెప్పేసి ఇర్మియా గారు చెప్తున్నారు. మనిషి నైజం, మనిషి యొక్క నడవడిక, ప్రవర్తన, ఆలోచించే విధానం దేని మీద ఆశ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ శిక్షాకాలం 2 సంవత్సరాలలో ముగుస్తుంది అని ఈయన చెప్తున్నాడు కనుక ఈయనదే నిజమై ఉంటుంది అని ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానంలో, ఆ స్థలంలో జరుగుతున్న సంఘటనలో మనం కూడా నిలుచుంటే మనం కూడా అలా 2 ఏళ్ళు చెప్పిన వ్యక్తికే ఓటేస్తాం. మనం తక్కువ కాలంలో ఈ భారం తొలగిపోతుంది కదా అని. ఎప్పుడైతే ఆ మాట ప్రకటించబడిందో ఇర్మియా గారు ప్రజలందరి ఎదుట, యాజకుల ఎదుట హనన్యాతో ఈ మాట అంటున్నాడు. అలాగున జరుగునుగాక హనన్యా, 6వ వచనం నుండి. దేవుడు అలాగుననే చేయునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక, నువ్వు అన్నట్లే కాని. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏవి తిరిగి వస్తాయంటే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. గతంలో కూడా గుర్తు చేశాను, మరొకసారి గుర్తు చేస్తాను. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూద్దాం ఒకసారి. 10వ వచనం నుండి. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును, వింటున్నారా అంతా? అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకుని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశంలోని గొప్పవారిని చెరపట్టి
యెరూషలేములో నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను అనే ఈ సందర్భం ముందు చూసారా? ఇది 597 BCలో జరిగిన సంఘటన, చోటు చేసుకున్న సంఘటన, క్రీస్తు పూర్వం 597. దీనికి సంబంధించి హనన్యా అను వ్యక్తి ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయంలో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు 2 సంవత్సరాల్లో తిరిగి వస్తారని హనన్యా అను ఒక వ్యక్తి చెప్తున్నాడు, దేవుని పేరు చెప్పి. అదే దేవుని పేరు చెప్పి ఇర్మియా గారు వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు, ఆ కాలము పూర్తయిన తర్వాతనే దేవుడు ఆ వస్తువులను ఉపకరణములను తీసుకొస్తాడు, ఇది 2 సంవత్సరాలలో జరిగేది కాదు. యూదా దేశం మీదికి దేవుడు సెలవిచ్చిన మాట 70 సంవత్సరాల కాలం శిక్ష అనుభవించాల్సిందే. ఈ 70 సంవత్సరాల కాలం నేను గత ఎపిసోడ్స్లో మాట్లాడడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్గా వింటూ ఉన్నారో వారికి అర్థమవుతుంది అది. అలా దేవుడు చెప్పిన కాలం ముగించబడేంత వరకు ఆ వస్తువులు అక్కడ ఉండాల్సిందే. వెళ్ళిపోయిన మనుషులు తిరిగి రారు, వారికి పిల్లలు తిరిగి వస్తారని ఇర్మియా గారు చెప్తున్నారు. కాదు నేను చెప్పేదే నిజమని ఈ హనన్యా అబద్ధాలు చెబుతున్నాడు అక్కడ. చూద్దాం ఇర్మియా గారు ఏం చెప్తున్నారు. 6వ వచనం నుండి చూద్దాం. హనన్యా, నీవు చెప్పిన ప్రకారముగా అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొని పోబడిన వారిని అందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. జాగ్రత్తగా విను హనన్యా, నువ్వు వినాల్సిందే, ఇక్కడ నిలుచున్న యాజకులు వినాల్సిందే, ఇక్కడ వింటున్న ప్రజలు వినాల్సిందే. నేను చెప్పిన మాటలు చిత్తగించిన మాట వినండి. పాతకాలంలో రాజుల కాలంలో రాజు పిలిస్తే చిత్తమున ఏలినవాడా అని పలికేవారు. చిత్తమున ఏలినవాడా అంటే నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చెప్పినా నేను వినటానికి. అలా పరలోకపు రాజు దేవుడు చెబుతున్న మాటను నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు చిత్తగించి వినండి అని ఇర్మియా గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతట ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఇలా జరుగుతుంది చూడండి. ఇక్కడ దేవుని పక్షాన నిలబడిన సేవకులు ఒకరు, దేవుని పేరు చెప్పి అబద్ధాలు ప్రకటిస్తున్న అబద్ధ సేవకుడు, అబద్ధ ప్రవక్త ఒకరు. సమాజంలో వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించక తమ స్వలాభం కొరకు మలుచుకుని ధనాపేక్షతో వాక్యమును ప్రకటిస్తూ మనుషుల చెవులకు ఏదైతే ఇంపుగా ఉంటుందో అలాంటి తీపి ఇంపైన మాటలు చెవిలో వినపడే విధంగా ప్రకటిస్తూ నేటి సమాజంలో కూడా చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కానీ వినాల్సిన మాటలు, ఎవరి మాటలు వినాలి? ఏవి నిజమైన మాటలు, ఏవి సంతోషకరమైన మాటలు, దేవుడు మనుషులకు చేసే మేలు ఎలాంటిదే అని పరీక్షించి తెలుసుకోకుండా తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన విశ్రాంతి కొరకు ఏది పడితే అది మనము వింటూ మన హృదయాల్లోకి పంపించుకోవడం అది ఏమాత్రం మంచిది కాదు. ఒక ఆహారాన్ని పూజిస్తున్నప్పుడు పొరపాటున రాయి పడితే నోరు గుర్తుపట్టి ఇది నా శరీరంలోకి వెళ్ళకూడదని పడిన రాయిని తీసి పక్కన పెడతాం. కంటిలో ఏదైనా పడితే ఈ కంటిలో నాకు ఇది ఉండకూడదని
కంటిలో పడిన నలుసును తీసి పక్కన పెట్టేస్తాం. మన నాసికారంధ్రములలోకి సువాసన, మంచి ఊపిరి అవి వస్తే మన నాసికారంధ్రములు దాన్ని అంగీకరిస్తాయి. అలా కాకుండా పనికిరానిది, ఇబ్బందికరమైనది ఏదైనా ప్రవేశిస్తుంటే దాని నుంచి మనం పక్కకు జరిగిపోతాం. చెవి ఆ పని చేయకపోతే ఎలా? చెవికున్న బాధ్యతే వినడం. చెవికి వినపడుతోంది కదా అని ఏది పడితే అది విని చెవిలోకి, తద్వారా మన హృదయంలోనికి దాన్ని పంపించుకుంటే ఎంత పొరపాటు. ఏది మంచిదో ఏది కీడు చేసేదో గమనించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వినే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇర్మియా గారు చెబుతున్నారు, పరిస్థితులను బట్టి, దేవుడు పంపిస్తున్న ఆ పరలోకపు వార్తలను బట్టి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ, హనన్య నువ్వు చెప్పేది జరిగితే చాలా మంచిదే, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నాకంటే ముందుగా నీకంటే ముందుగా కొందరు ప్రవక్తలు అనేక దేశముల గురించి వారు ప్రవచించడం జరిగింది. ఏమని ప్రకటించారు? ఏమని ప్రవచించారు? యుద్ధములు జరుగుతాయని, కీడు సంభవిస్తాయని, తెగులు కలుగుతుందని పూర్వకాలమందు మనకంటే ముందున్న ప్రవక్తలు ప్రకటించుతూ వచ్చారు కదా మన పితరులు. అయితే వారు అలా ప్రకటిస్తున్నప్పుడు వారి కాలంలో కూడా కొందరు నిలబడి మరికొందరు ప్రకటిస్తున్నారు, క్షేమము క్షేమము క్షేమము, సమాధానం, ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు, క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ఈరోజు నువ్వు అదే చెబుతున్నావు వారిలాగానే. అనేక మంది ప్రవక్తలు నీకంటే ముందు, నాకంటే ముందు వచ్చి అనేక దేశములకు యుద్ధం కలుగుతుందని, తెగులు కలుగుతుందని, కీడు కలుగుతుందని ప్రకటించారు. అవే జరిగాయి. ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇశ్రాయేలు దేశం గురించి మర్చిపోయావా? మన సోదరులే వారు. చెరలోనికి వెళ్ళిపోతారు. దేవుని వద్దకు చేరకపోతే అని మన పొరుగు దేశమైన మన సహోదరులకే అనేక మంది ప్రవక్తలు కీడు సంభవించునని, తెగులు సంభవించునని, యుద్ధం సంభవించునని ప్రకటించారు కదా. ఏమైంది వారి పరిస్థితి? దేశం ఖాళీ అయిపోయి అష్షూరు చెరలోనికి వెళ్ళిపోలేదా? ఆ కాలంలో కూడా ఏమీ ఇబ్బందికి ఉండదు, ఏ ప్రమాదం జరగదు, ఏ కీడు సంభవించదు, ఏ తెగులు రాదు, ఏ భారము మీ మీద ఉండదు, ఏ యుద్ధం ఉండదని ప్రకటించేవారు కూడా అప్పట్లో పుట్టారు. ఎవరు చెప్పినది జరిగితే వారే నిజమైన ప్రవక్త అని ప్రజలు గమనిస్తారు కదా అని ఇర్మియా గారు చెప్పగానే హనన్య కోపంతో ఇర్మియా గారి వద్దకు వెళ్ళి ఇర్మియా గారి భుజం మీద ఉన్న కర్రతో చేయబడిన, చెక్కతో చేయబడిన ఆ కాడిని ఇర్మియా గారి భుజం మీద నుండి తీసుకొని ఈ హనన్య దానిని విరిచివేసి, ఇదిగో దేవుడు బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క కాడిని ఇలా విరగొట్టబోతున్నాడని హనన్య అబద్ధాన్ని ప్రకటిస్తాడు. అది జరిగిన వెంటనే ఇర్మియా గారు ఇక మాట్లాడే ప్రయోజనం లేదు, ఈ ప్రజలు, ఈ యాజకులే తెలుసుకుంటారు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడినప్పుడు అని మౌనంగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ హనన్య చెప్పిన మాటే 11వ వచనంలో, 10-11 వచనాలలో ప్రవక్త అయిన హనన్య, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా, నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నారు? దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుని పేరు చెప్పి ఎంత అన్యాయం, దేవుని పేరు చెప్పి ఎంత మోసం, దేవుని పేరు చెప్పి ఎంత దుర్మార్గం. నేటి కాలంలో కూడా, ఇప్పుడు 2023 ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది సేవకులు అని అందరినీ అనడం మంచిది కాదేమో. ఏదో ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు, నాలో పరిశుద్ధాత్మ ఉండి మాట్లాడుతున్నాడు. జరగబోయే రాజ్య పరిపాలన కారు దూసుకుపోతుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, పువ్వు పరిమళిస్తూనే ఉంటుంది. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని. కానీ ఎవరన్నారో ఏమో మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే
పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడనే పరిశుద్ధాత్మ దేవుని పేరు చెప్పి అలా అబద్ధాలు ఎవరన్నారు ఏంటి మనకు తెలియదు కానీ అనేది కాదు నా ఉద్దేశం. ఎవరన్నారు ఏంటి అనేది మనకు అవసరం లేదు, ఇప్పుడు అప్రస్తుతం. కానీ రక్షణలో భద్రంగా ఉండండి, యేసు ప్రభునందు భద్రం చేయబడి జీవితాన్ని కొనసాగించండి అని వాక్యం సెలవిస్తుంటే ఈ లోక సంబంధమైన రాజకీయాలు పరిపాలనలు మనకెందుకు? యేసు ప్రభు నా రాజ్యం ఈ లోక రాజ్యం వంటిది కాదని చెప్పాడుగా. నీవు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. మనం పోరాడున్నది మనుషులతో కాదు. మన పోరాటం ఎఫెసీ పత్రికలో చెబుతూ 6వ అధ్యాయంలో 12వ వచనంలో, మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సమయం దొరికితే ప్రభు యొక్క రక్షణ గురించి ప్రకటిస్తూ ఆయన ప్రేమను ప్రకటించవలసిన వారం మనం. అలా కాకుండా దేవుని పేరు చెప్పి అబద్ధాలు ప్రకటించడం ఏంటి? దేవుని పేరు చెప్పి ఏమేమో చేయటం. ఇంకా యేసు ప్రభు జననం జరిగినప్పుడు గొర్రెల కాపురులకు దేవదూత ప్రత్యక్షమై ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వార్త. ఆ మహా సంతోషకరమైన వార్త ఈ సమాజానికి ఎలా అర్థమైందంటే, మనం ఎగిరి గంతులు వేయచ్చు, డ్యాన్సులు వేయచ్చు, ఇంకా ఏమేమో చేయొచ్చు ప్రభు పేరు చెప్పి. అదే కాదు సంతోషం. యేసు ప్రభు భూమిని విడిచిన తర్వాత ఆరోహణమయ్యాడే పరలోకానికి. ఆ తర్వాత శిష్యులు ఎలాంటి జీవితం జీవించారు, వారు ఎలా ఆనందించారు ప్రభునందు, ఒక్కసారి క్రొత్త నిబంధన చదివితే అర్థమవుతుంది. మన ఆనందం ఎలా ఉంది? ఒకనాడు ప్రభువును చూసి ఆయనను వెంబడించిన ఆ ప్రజల ఆనందం ఎలా ఉందో పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రియులారా, 10-11 వచనాలు ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడని మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఈ ప్రజలు, ఈ యాజకులు, ఈ అబద్ధాలు ప్రకటిస్తున్న హనన్య, వీళ్ళందరికీ అబద్ధమే ఎంతో సంతోషంగా కనబడుతుంది. అబద్ధం చాలా సంతోషంగా కనబడుతుంది. నేను చెబుతున్న సత్యం మాత్రం వారు అంగీకరించలేకపోతున్నారు. అందుకే 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనం ఏమని పిలుచుకుంటున్నాం ఈ భాగాన్ని? సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదాదేశం అని. ఎప్పుడైతే ఇర్మియా గారు ఒక 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళిపోయాడో 12వ వచనంలో ప్రారంభమవుతుంది మరొక దేవుని వాక్కు. చూద్దాం. అది ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఇర్మియా నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఆగు, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళు. నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, హనన్యా విను జాగ్రత్తగా, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను. నా భుజం మీద ఉన్న కర్రతో చేయబడిన ఈ కాడిని నువ్వు విరిచావుగా. దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు, కొయ్య కాడికి బదులుగా, కర్రతో చేయబడిన కాడికి బదులుగా, అనగా చెక్కతో చేయబడిన కాడికి ప్రతిగా ఇనుప కాడిని చేసి పెట్టుకొని వస్తాను. ఈసారి ఎలా విరుస్తావో చూద్దాం. నువ్వు విరవలేవు, అది ఇనుప కాడి. నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని, గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను.
మనుషులను మాత్రమే కాదు, భూమి మీద సంచరిస్తున్న భూజంతువులు కూడా నెబుకద్రెజరుకు లోబడాల్సిందే అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, ఇది నీకే చెప్తున్నాడు దేవుడు. హనన్యా, దేవుడు నిన్ను పంపలేదు, యెహోవా నిన్ను పంపలేదు. దేవుడు నిన్ను పంపకపోయినా ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. నువ్వు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నావు. ఈ కాలంలో కూడా చాలామంది అబద్ధాలు మాట్లాడుతూ దేవుడు మాతో మాట్లాడుతున్నాడని సంఘ సభ్యులకు సంఘంలో వారు హాజరై ఉండగా అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలకు అర్థం చెప్పకపోతే, ఆ భాష నీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోతే, ఆ భాషల పేరిట ప్రజలకు పరిశుద్ధాత్ముడు నన్ను భాషలతో మాట్లాడమంటున్నాడని నువ్వు భాషలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నావేమో. వీటన్నిటికీ ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున ఆనాటి ప్రజలు భాషలతో మాట్లాడారు అని అంటే వేరు వేరు ప్రాంతాల నుండి ఆనాడు యెరూషలేము వద్దకు రావడం జరిగింది. ప్రజలు వేరు వేరు దేశాల నుండి తిరిగి ఆ యెరూషలేము మందిరంలో దేవుని ఆరాధించుటకు వచ్చారు ప్రజలు. యెరూషలేములో స్థానికంగా మాట్లాడే భాష అర్థం కాదు గనుక వారు మాట్లాడే భాషలో ప్రభు యొక్క సువార్త ఆనాడు వెదజల్లబడింది పరిశుద్ధాత్మ దేవుని రాకడ చేత, వారికి అర్థమయ్యే భాషలో. ప్రియులారా, ఒకనాడు హెబ్రీ భాషలోను మరియు గ్రీకు భాషలోను ఉన్నటువంటి దేవుని గ్రంథం ఈనాడు ప్రపంచంలో ఉన్న అనేక భాషలలోనికి, లిపి ఉన్న ఈ అన్ని భాషల్లోనికి గ్రంథం ఈ విధంగా తర్జుమా చేయబడింది అని అంటే ఇది మనుషుల సహాయం చేతన, దేవుని యొక్క సహాయం చేత జరిగిందని అంటారా? ఆలోచించండి. ఈ భూగోళం మీద ఉన్న ఏ పుస్తకం కూడా ఇన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడలేదు. కేవలం పరిశుద్ధ గ్రంథం, క్రైస్తవ పరిశుద్ధ గ్రంథమైన ది హోలీ బైబిల్, ఈ బైబిలే ఇన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఎందుకు తర్జుమా చేయబడింది అని అంటే ప్రతి భాష మాట్లాడే వారికి దేవుడు అర్థం అవ్వాలి, నిజమైన దేవుడు అర్థం అవ్వాలి. ఒకే ఒక భాషలో ఆ గ్రంథం ఉందంటే దానివల్ల వచ్చే సమస్య ఏంటి? ఆ భాష మాట్లాడేవారు ఆ పుస్తకంలో ఏముందో చదివి ఏం చెప్పినా మనం నమ్మాల్సిందే. వారు చెబుతున్నది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోలేని పరిస్థితి మనది. అలాంటి దుస్థితి మనకు కలగలేదు క్రైస్తవులకు. చాలామంది అంటుంటారు, మీ గ్రంథం అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది కనుక అందులో తప్పులు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి. ఇన్ని భాషల్లోనికి దేవుడు ఎందుకు తర్జుమా చేయించాడో నువ్వు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి. ఇది మనుషుల వలన కలిగిన కార్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత జరిగిన కార్యం ఇది. తెలుగు మాట్లాడేవారికి తెలుగు బైబిల్, హిందీ మాట్లాడేవారికి హిందీ బైబిల్, తమిళ్ మాట్లాడేవారికి తమిళ్, కన్నడ మాట్లాడేవారికి కన్నడ, ఇలా ఎన్ని భాషలు మాట్లాడుతుంటే అన్ని భాషల్లోనికి బైబిల్ అందుబాటులోనికి రావటం దేవుడు మనిషికి ఇచ్చిన మహాకృప. అదే ఆయా భాషలు మాట్లాడేవారు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికే దేవుడు సమీపంగా, అతి సమీపంగా వచ్చాడు. ప్రియులారా, అబద్ధాన్ని నమ్మకూడదని, సత్యాన్నే నమ్మాలని, ఆ సత్యం ఈ గ్రంథంలో ఉందని తెలుసుకొని దీన్ని అన్వేషించి పరుగులు తీయాలి. అప్పుడు 15వ వచనంలో ఇర్మియా గారు అంటున్నారు, ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, జాగ్రత్తగా విను. యెహోవా నిన్ను పంపలేదు, నిన్ను పంపకపోయినా దేవుని మాట చెప్పి అబద్ధాలు ప్రకటిస్తున్నావుగా. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. అబద్ధములు ఆడేవారికి, దానిని అంగీకరించి స్వీకరించి దాని ప్రకారం నడుచుకునే వారికి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయాలలో 21వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలోని చివరి మాట. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం, తిరిగి రానిది.
తిరిగి బ్రతకాలనే ఆశ ఉన్న బ్రతకలేనిది ఇది. ఆ రెండవ మరణం అగ్ని గంధకములతో మండు ఆ గుండంలో పాలు పొందడానికి అబద్ధికులు, ఆ అబద్ధాన్ని వెంబడించువారు బయలుదేరి వెళ్ళిపోతారు. ప్రియులారా, మనుషుల చేత అబద్ధాలు ఆడించటం, ఆ అబద్ధాన్ని నమ్మి దేవునికి దూరం చేయించాలని ఆశతో మొదటి నుంచి ప్రయత్నిస్తున్నవాడే అపవాది సాతానుడు. ఏదేను వనంలో ఒక నిజాన్ని అబద్ధంగా మార్చాడు సాతానుడు. దీనికి సంబంధించి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. వాడు ఏం చెబితే అది వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. సత్యాన్ని తిరస్కరిస్తాడు వాడు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి జన్మనిచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అలా ఇర్మియా గ్రంథంలో దేవుని పక్షాన నిలబడినది ఇర్మియా గారైతే, సాతాను పక్షాన నిలబడినది హనన్య. ఈరోజు మనుషుల వద్ద, ప్రతి మనిషి వద్ద సత్యం, అసత్యం, ఈ రెండు మనిషి హృదయాన్ని తట్టుతూ ఉంటాయి. వినుచున్న మనం దేని ప్రకారం నడుచుకుంటున్నామో మనము గమనించి పరిశీలించి తెలుసుకోవాలి. ఇర్మియా గారి బాధ, ఆవేదన చూడండి. అక్కడ హనన్యాతో ఏమంటున్నాడు? హనన్యా, వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. నీ బ్రతుకు భూమికి భారంగా మారింది. నీలాంటి వాడు పుట్టి ప్రయోజనం లేదు ఈ సమాజానికి. ప్రయోజనం లేని వారు సమాజంలో ఉండడం ఏమాత్రం మంచిది కాదు. దేవుడు వారిని ఏరి పారేస్తూ ఉంటాడు. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు జనులను ప్రేరేపించావు గనుక నీ గతి ఏంటో ఇప్పుడే చెబుతున్నాను విను అని. ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను. ఈ సంవత్సరమే నువ్వు చచ్చిపోతావు హనన్యా అని చెప్పాడు. శాపం. ఎందుకు హనన్యా ఎందుకు అదే సంవత్సరంలో చనిపోవాలి? ఈ శాపం ఎందుకు హనన్యా మీద అంటే, ఆనాడు యూదా దేశానికి ఇంకా మిగిలినది కేవలం 5 నుండి 6 సంవత్సరాల సమయం మాత్రమే మిగిలింది. ఎలా చెప్పగలం? మనం చదువుతున్నాం 28వ అధ్యాయం. ఇర్మియా గారికి మరియు హనన్యాను, ఈ అబద్ధికునికి జరిగిన ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది చెప్పండి? మొదటి వచనంలో చెబుతున్నాడు, సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం. సిద్కియా ఏలుబడి 4వ సంవత్సరం 5వ నెలలో చోటు చేసుకున్న సంఘటన ఇది. అంటే ప్రజలకు ఇంకా మ్యాక్సిమం 5 to 6 years టైం ఉంది నిజమేంటో అబద్ధమో తెలుసుకోవడానికి. అందుకే యాజకుల ఎదుటను, ప్రజలందరి ఎదుటను ఇర్మియా గారు హనన్యాతో ఇలా అన్నాడు, నువ్వు ప్రజలకు అబద్ధం చెప్పావు. ఈ ప్రజలు అబద్ధమును ఆశ్రయింపచేసే విధంగా నువ్వు చేస్తావు, ఆశ్రయించుటకు నువ్వు కారణమవుతున్నావు. కాబట్టి నువ్వు అబద్ధాన్ని ప్రకటించి ప్రజలతో తప్పు చేయిస్తున్నావు కనుక ఈ సంవత్సరమే నువ్వు మరణమవుతావు అని చెప్పిన ఆ పలికిన శాపం 17వ వచనంలో, ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ఇదంతా ఎప్పుడు జరిగింది చెప్పండి? 28వ అధ్యాయము మొదటి వచనమేమో వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చోటు చేసుకుందేమో 5th month 5వ నెల. హనన్య ఎప్పుడు చనిపోయాడు? 7వ నెలలో చనిపోయాడు. అంటే ఇర్మియా గారు పలికిన ఎన్ని నెలకు చనిపోయాడు? 2వ నెలలోనే చనిపోయాడు. అంటే 2వ నెల ఇంకా కొనసాగించబడుతూ ఉంది.
దేవుడు చెప్పిన మాట ఆ కాలంలో ఖచ్చితంగా నెరవేర్చబడాల్సిందే. ఆ కాలమే కాదు, ఏ కాలమైనా ఆయా కాలం పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు అది ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నది చూడండి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని ఉంది. దేవుడు దూతను పంపించి పలికించిన మాటలు అవి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈరోజు మనం వాక్యం వింటున్న మనకు ఇద్దరు వ్యక్తులు లేచి నిలబడి మాట్లాడుతున్నారు. ఎక్కడ? 28వ అధ్యాయంలో. ఒక వ్యక్తి పేరు హనన్య, మరో వ్యక్తి పేరు ఇర్మియా గారు. ఇలా ఇద్దరు దేవుని పేరే చెప్పి ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా విందాం. దిస్ ఈజ్ ద కన్క్లూడింగ్ మెసేజ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ముగింపులోకి వచ్చాం. వింటున్నదేమో యాజకులు, ప్రజలు దేవుని మందిరంలో వీళ్ళిద్దరూ మాట్లాడేది వింటున్నారు. ప్రజల ముందు ఈ సంభాషణ జరుగుతుంది. ప్రజలందరూ చెవియొగ్గి వింటున్న మాటలు ఇవి. హనన్య ఏమో 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు, వెళ్ళిపోయిన వస్తువులన్నీ తిరిగి వస్తాయని హనన్య ప్రకటిస్తున్నాడు. అలా జరగదు, ఖచ్చితంగా 70 సంవత్సరాల కాలం పూర్తి అవ్వాల్సిందే. ఆ మొదటి దండయాత్ర చోటు చేసుకున్నప్పటి నుంచి యెహోయాకీము పరిపాలిస్తున్న రోజుల్లో కూడా నెబుకద్నెజరు వచ్చాడుగా. ఆనాటి నుండి 70 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాతనే వాళ్ళ పిల్లలు తిరిగి వస్తారు, వెళ్ళిపోయిన వస్తువులు తిరిగి వస్తాయి అని ఇర్మియా గారు చెప్తున్నారు. అయితే హనన్య మాత్రం ఇర్మియా గారి భుజం మీద ఉన్న కార్డ్ని తీసుకుని విరగ్గొట్టి 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు, వెళ్ళిపోయిన వస్తువులు తిరిగి వస్తాయి. ఇప్పుడు ప్రజలకు ఆశంతా ఎవరు చెప్పిన మాట మీద ఉంటుంది చెప్పండి? హనన్య చెప్పిన మాటే. 70 సంవత్సరాల కాలం శిక్ష ఎందుకు అనుభవించాలి, మాకు 2 సంవత్సరాలు బయటకు వస్తే చాలు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇర్మియా చెప్పింది కరెక్టా, హనన్య చెప్పింది కరెక్టా? ప్రజలకు అర్థం అవ్వాలి అని అంటే దానికి సూచనగానే హనన్య, నువ్వు అబద్ధం చెప్పావు కనుక ఈ సంవత్సరంలోనే నువ్వు చచ్చిపోతావు, ఈ సంవత్సరంలో నువ్వు మరణమవుతావు. నీ శవాన్ని చూడగానే ఇక్కడ నిలుచున్న ప్రజలు, ఇక్కడ నిలుచున్న యాజకులు అర్థం చేసుకోవాలి, ఇదిగో ఈ వ్యక్తి అబద్ధం చెప్పాడు కనుక చచ్చాడు అన్న విషయం. అప్పుడు నీ మాటలు నిజం కావని, నీ మాటలు సత్యం కావని ప్రజలు తెలుసుకోవాలి. ఈ ప్రజలందరి ఎదుట నువ్వు అబద్ధాన్ని చెప్పావు, ఈ యాజకులందరి ఎదుట నువ్వు అబద్ధం చెప్పావు. ఇప్పుడు ప్రజలు దేన్ని నమ్మాలి? నిజమేదో అబద్ధమేదో వారికి తెలియాలి కదా. నన్ను దేవుడు పంపించాడా, నిన్ను పంపించాడా తెలుసుకోవాలంటే ఈ సంవత్సరమే నువ్వు చచ్చిపోతావు, ఈ సంవత్సరం నువ్వు మరణమవుతావు. ఇదే సూచన ఈ ప్రజలకు, ఇదే సూచన ఈ యాజకులకు. ఈ సూచనను గుర్తుపట్టి అందరూ దేవుని పాదాల చెంతకు చేరి, దేవా మేం పాపాత్ముల మమ్మల్ని కరుణించు అని అందరూ మోకరించి అడగాలి. నీ సూచన, నీ మరణం, నీ శవం చూసిన వెంటనే ఈ ప్రజల్లో మార్పు కలగాలి. ఆశ చూడండి ఎలా ఉందో ఇర్మియా గారితే. అంతే కదా. 27వ అధ్యాయం మీరు చూస్తే 27వ అధ్యాయంలో ఒక మాట 18వ వచనంలో ఉంటుంది చూడండి. 18వ వచనం, వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండానట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు అని చూసారా. వారు ఎలాగైతే చెరలోకి వెళ్ళారో మీరు కూడా అలా వెళ్లకుండా నిలిచిపోవాలి, మీ దేశం మీకు నిలబడాలి అని అంటే దేవుని వద్దకు వచ్చి బ్రతిమలాడుకోండి, వేడుకోండి, అప్పుడే మీరు నిలుస్తారు ఈ దేశంలో, లేకపోతే లేదు. దేవుడు సూచనగా హనన్యాను నేను పంపలేదు, అబద్ధం చెప్పాడు, అందుకే ఈ సంవత్సరమే చేస్తాడన్నప్పుడు
వీరిద్దరి మధ్య ఈ సంభాషణ 5వ నెలలో జరిగింది. 7వ నెలలో హనన్యా చచ్చిపోయాడు. ఆ ప్రజల గుండె బగలాలు అప్పటికే. అయ్యో, ఈ హనన్యా మాటలు మేము విని నాశనం అయిపోతున్నామే. నో, ఇర్మియా చెప్పిన మాటలే జరగాలి. ఇర్మియా గారు చెప్పిన మాటలే నెరవేర్చబడతాయి. కాబట్టి ఇర్మియా గారు ఏదైతే ప్రకటించారో అదంతా జరగకుండా, ఆ కీడు దేశం మీదకి రాకుండా ఉండాలంటే మేము విధేయత చూపించాలి. దేవుడు చెప్పినట్లుగా వినాలి. దేవుని పక్షాన నిలబడినటువంటి, దేవుని తరపున నిలబడిన ఇర్మియా అనే సరైన వ్యక్తి అని ఆనాడు ప్రజలను నమ్మాలి, విశ్వసించాలి. ఆనాడు ప్రజలు ఇర్మియా గారిని నమ్మకపోవటం వలన వారు చెరలోనికి ఎలా వెళ్ళిపోయారో, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఆనాడు ఆయన నమ్మలేదు, విశ్వసించలేదు. చివరికి సిలువకేసి కొట్టి చంపి సమాధి చేసేశారు. సమాధి కూడా చేయలేదు, సిలువ మీద వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు భక్తిపరుడు నాకు ఆయన వచ్చి సిలువ మీద నుంచి శరీరాన్ని దింపి పాతి పెట్టడం జరుగుతుంది. తర్వాతి కాలంలో ప్రజలకు అర్థమైంది ఇర్మియా చెప్పిన మాటలే సత్యమైనవని. అదే మాదిరిగానే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు చెప్పిన మాటలే సత్యమని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న ఆ మాట నెరవేర్చాడు. చూసారా, నేనే మార్గము, ఎస్, ఆయనే మార్గం. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పరదేశికి వెళ్ళాడు, పరదేశం నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. యేసు ప్రభు మార్గాన్ని చూపించాడు. ఒక వ్యక్తి పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి పరలోకానికి ఎలా చేరుకోవాలో మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే సత్యాన్ని వెంబడించమని యేసు ప్రభు చెప్పాడు. ఆయనే సత్యమని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలే సత్యమని ప్రకటించాడు. ఆయన చెప్పిన మాటలను మనిషి వెంబడిస్తే జీవంలోనికి ప్రవేశిస్తాడని, ఆ జీవం నేనే అని ప్రకటించాడే. ఆ ప్రభు మాటలు మనకు అర్థం కాకపోతే ఎలా? తెలుసుకో ఈ సత్యాన్ని, పాతిపెట్టు గతాన్ని, ప్రవేశించు నిత్య జీవంలోనికి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ 65th ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మిగిలిన భాగాన్ని విందాం. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? అబద్ధానికి జనకుడైన సాతాను సంబంధికులుగా ఉందామా? సత్యాన్ని ప్రకటించి దానిని వెంబడించమని ప్రకటించిన ప్రభువును మనం వెంబడిద్దామా? మంచి నిర్ణయం తీసుకుందాం. ఆనాడు అబద్ధాన్ని విని ప్రజలు ఎలా మోసపోయారో, ఈరోజు మనం సాతానును వెంబడిస్తూ లోకాశల కొరకై దేవుని విడిచిపెట్టి దేవుని సహవాసాన్ని కోల్పోతూ సాతానుతో ఈ సంతలోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తూ, ఇదిగో మన పరిస్థితి చాలా భయంకరంగా, దయనీయంగా మారిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే చోటులోనికి, అనే స్థలంలోనికి మనం వెళ్ళకూడదు. ఆ నరకం, నిత్యాగ్ని అన్నది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినది. పరలోకం, దేవుడున్న లోకం, ఆయన బిడ్డలైన మన కొరకు ఏర్పాటు చేయబడినది. అది మన తండ్రిది. మనమే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. మన కొరకు సమకూర్చబడిన లేదా సేకరించబడిన లేదా మన కొరకు సిద్ధపరిచిన, సేకరించబడిన కాదు, సిద్ధపరిచిన ఆ లోకంలోనికి మనం ప్రవేశించాలి. దేవుడున్న లోకం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఈ 65వ ఎపిసోడ్ ద్వారా, ఇర్మియా గ్రంథంలోని 28వ అధ్యాయం ద్వారా నా తండ్రి, అబద్ధాన్ని ప్రకటించిన హనన్యా జీవితం నాశనమైపోయింది. 5వ నెలలో మీ శాపం వెలువడింది. 7వ నెలలో 2 నెలలు పూర్తి అవ్వకముందే ఈ శాపం నెరవేర్చబడింది. నా ప్రభువా, నా మాటలు ఆ కాలమందు నెరవేరును అని చెప్పినట్లుగా నా తండ్రి, మీ మాటలు ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని మేము తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ఆత్మీయ జీవితంలో బలపరచమని, మీ వాక్యం చేత బలపరిచి ఆత్మీయ జీవితంలో మరింత శక్తివంతులుగా మమ్మల్ని మార్చమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఈ లోకంలో ఎలా జీవించవలనో మాకు నేర్పించమని వేడుకొనొచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి మేము ఈ విధంగా కలుసుకొని అనేక విషయాలు నేర్చుకునేలాగా మాకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.